నమస్తే. కేపీ గార్డెన్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏంటంటే మన గార్డెన్‌లో కొన్ని హార్వెస్ట్‌కున్నాయండి. టమాటాలొచ్చాయి, బెండకాయలున్నాయి, వంకాయలున్నాయి, గోంగూర గూడా ఉంది. కానీ గోంగూర కట్ చేయను. మొన్ననే తీశాను కదా! తీసిన తర్వాత చూడండి ఎంత బాగా పెరిగిందో. చూడండి గోంగూర మొన్న కట్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది చూడండి. సో ఇదండి ఈరోజు. ఇది చూడండి, ఒక సర్ప్రైజ్ ఇస్తాను చూడండి. చూసారా? ఇది ఇది ఏం వెజిటబుల్లో నాకు కూడా అర్థం కావట్లేదండి. ఫస్ట్ టైం వచ్చింది మన గార్డెన్లో. నేనే గింజలు పెట్టాను, అమెజాన్ నుంచి తెప్పించాను. బట్ చాలా రోజులైంది కదా, ఏం పెట్టానో అర్థం కాలేదు. సో ఇది ఏంటి, సొర అనుకుంటున్నాను నేను, అనుకోవడము ఒక రకమైన సొర. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే. సో అది ఇంకొకటి కూడా వచ్చిందండి. ఇదిగోండి ఇంకొకటి. సో దీనికి కూడా ఇలా తాడు కట్టి పంపించాను. సో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది చూడండి, ఇంకా పువ్వులు అవి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు కొన్ని హార్వెస్ట్ చేసుకుందామండి. టమాటాలు వచ్చాయి. యాక్చువల్ ఏంటంటే ఇంకా పూర్తిగా పండలేదండి. కాకపోతే ఏంటంటే తొండలు, తర్వాత ఇవి పక్షులు అవి తింటున్నాయి. అందుకని కొద్దిగా దూరం వచ్చినవన్నీ కట్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇలా ఉన్నవన్నీ కట్ చేసేస్తాను. పాస్ చేయి నేను మాట్లాడి. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, మంచి సైజు వచ్చాయండి. చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. చేశాను ఆల్రెడీ. పచ్చి టమాటాలు చట్నీ చేశాను, ప్లస్ కొన్ని పండినవి వస్తాయి, అవి పప్పు చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈసారి పచ్చడి చేస్తానండి, నిలువ పచ్చడి చేస్తాను. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. చూడండి సైజు ఎంత బాగా వచ్చాయి కదా. ఇదిగోండి ఇక్కడ కొద్దిగా ఉన్నాయి. ఇగో చూసారా, ఇలా తినేస్తున్నాయండి పిట్టలు. సో 2 రోజులు అయిందంటే పూర్తిగా పండాయంటే మనకి దక్కవు, అందుకని కట్ చేసేస్తున్నాను. ఇది దీనిలోనే వేసేద్దాం, మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇగో ఇట్లా పాడు చేసేస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకా ఉన్నాయండి, గుత్తులు ఉన్నాయి. సో ఇవి నెక్స్ట్ హార్వెస్ట్లో చేద్దాము. సో ఇక్కడ చూసారు కదా, ఇదండి ఈ తీగ. ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. ఇవ్వండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇది ఇంకొక మడి అండి. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ ఒకసారి కాపు వచ్చిన తర్వాత బహుశా పూలన్నీ వచ్చాయి, కాకపోతే మొత్తం అన్నీ రాలిపోయాయండి ఎండలకు అనుకుంటాను. సో ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడితే కానీ మళ్ళీ మన కాపు రావేమో. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. సో ఇది మన బెండ తోట అండి, బెండమడి. సో కొన్ని బెండకాయలు కూడా వచ్చాయి, కోసుకుందాము. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇవి చూసారు కదా, ఇంత లేత బెండకాయలండి. నేను ఒక 1 వీక్ కోసిన బెండకాయలతోటి నిన్ననే కర్రీ చేశాను. సో ఒక 1 వీక్ హార్వెస్ట్ తోటి మనకి ఒక 1/2 కిలో బెండకాయలు పైన వస్తాయండి, సరిపోతాయి మనకి. చూడండి ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి రీసెంట్గా పెట్టుకున్న బెండ చెట్లు అండి, చాలా బాగా వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది.
కొన్ని వంకాయలు కూడా వచ్చాయండి. ఇది చూసారా, ఇంత కలర్ చూడండి ఎంత బాగుంది కదా. చాలా పర్పుల్ అంటే వంకాయ, బ్రింజాల్ అంటే ఇదేనండి, బ్రింజాల్ కలర్. సో చూసారా, ముళ్ళంకాయలండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇది చూడండి, ఇది వెరైటీ అండి. ఇట్లా చాలా కుప్పలు కుప్పలు వస్తాయి ఇవి. ఇప్పుడు ఎండలకి ఎక్కువ కాపు రావట్లేదు. ఇక్కడ చూసారా, కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. ఇవి నర్సరీలో తీసుకొచ్చానండి. చాలా మంచి కాయలు వస్తున్నాయి. ఇవి కారం కూడా చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడే హార్వెస్ట్ చేయను, కొద్దిగా ఉంచుదాము. సో ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇది మన పాత తోట అండి, వంకాయ తోట. ఇందులో గ్రీన్ వంకాయ చూస్తారా. సో మన గార్డెన్లో ఇంకొక సర్ప్రైజ్ అండి, చూసారా, మస్క్ మిలన్ చూడండి ఎంత మంచి సైజ్ వచ్చిందో చూడండి. ఇది చాలా ఆనందాన్ని ఇస్తున్నాయండి నాకైతే. మన గార్డెన్లో వచ్చే హార్వెస్ట్లో ఆల్రెడీ నేను పాత హార్వెస్ట్ని చూసి మన గార్డెన్లో ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూశాను. సో మన గార్డెన్లో కూడా స్టార్ట్ అయిపోయాయండి. 3 months అండి చాలు మనకి. 3 monthsకి మనకు కావాల్సిన కూరగాయలు వస్తాయి. సో ఇంకా కొన్ని బెండకాయలు ఉన్నాయి ఇంకొక మడిలో. కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి, అందులో విత్తనాల కోసం వదిలేశాను. చాలా మంచి వంకాయలు అవి, పెద్ద పెద్ద వంకాయలు. సో వాటిని విత్తనాల కోసం వదిలేశాను. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్ని బీరకాయలు అండి, బీరపాదులు. ఇవన్నీ రోజు 4-5 బీరకాయలు వస్తున్నాయండి. అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ బీరపాదులను కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్కడైతే చూడండి చాలా పెద్ద బీరకాయ వచ్చింది, అది కూడా విత్తనాలకు వదిలేశాను ఒక కాయ. సో ఇదండి, ఇవన్నీ చూసారా మొక్కజొన్నలండి. అన్ని కండెలు వచ్చేసాయి, మొక్కజొన్న పొత్తులు వచ్చాయి. ఇవి ఒక 1 weekలో హార్వెస్ట్కి వస్తాయి. సో ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో చూసారు కదా ఎంత ఆనందంగా అనిపిస్తుంది చూడండి. ఇన్ని వంకాయలు వచ్చాయి. వంకాయలు, టమాటాలు ఇంకా ఉన్నాయి, కోస్తాం రండి. ఇదిగోండి ఇక్కడ కొన్ని టమాటాలు. ఇది వాలంటరీగా వచ్చిందండి ఈ మొక్క. మన ఇంకో మడిలో చూడండి బెండకాయలు. ఇవి లేటెస్ట్గా పెట్టిన బెండ మొక్కలండి. ఇవి చాలా బాగా వస్తున్నాయి కాయలు. ఇదిగోండి ఇక్కడొకటి, ఇక్కడొకటి. చాలా ఒక్కొక్క చెట్టుకి 3-4 కాయలు వస్తున్నాయండి. ఇక్కడ చూసారా 2-3 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ కూడా వచ్చింది. ఇది కూడా ముళ్ళొంకాయ అండి. ఈ పాదులో కూడా కొన్ని వంకాయ మొక్కలు పెట్టుకున్నాము. ముళ్ళు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా తెంపాలి. ఇదిగోండి ఇక్కడ ఒక బెండకాయ, చూడండి ఇక్కడ ఒక వంకాయ బెండకాయ. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇంకెక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒకటి. కానీ మన మొక్కలు అయితే నాకు చాలా సర్ప్రైజ్ ఇస్తున్నాయండి, చాలా వస్తున్నాయి. అక్కడ ఒకటి ఉంది. ఇవి చూసారా మన టబ్లో పెట్టుకున్న టమాటాలు అండి, ఎంత బాగా వస్తున్నాయి చూడండి. టబ్లో పెట్టినా కూడా ఇందులో పువ్వులు కూడా వస్తున్నాయి చూడండి. ఒకవైపు కాయలు ఉన్నాయి, ఒకవైపు పువ్వులు ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొన్ని టమాటాలు పెడుతుంది. ఇగో చూడండి, ఇవన్నీ మన నాటు టమాటాలండి, చాలా బాగా వస్తున్నాయి. నాటు టమాటాలు తెలుసు కదా, ఎక్కువ క్రాప్ అయితే రాదు, కానీ చాలా టేస్టీగా, పుల్లగా, పచ్చడికైనా పప్పుకైనా దేనికైనా చాలా బాగుంటాయి. చూసారు కదా ఇన్ని వచ్చాయండి. ఒక 1/4 కిలో బెండకాయలు వచ్చాయి, ఒక 1/4 కిలో వంకాయలు వచ్చాయి, 1 కిలో టమాటాలు వచ్చాయి. చాలు కదా, మనకి ఇంకేం కావాలండి. సో ఇదండి, ఇంకా కొన్ని ఉన్నాయి కూరగాయలు అక్కడక్కడ ఉన్నాయి. కొన్ని వాలంటరీగా కూడా కొన్ని వంగ మొక్కలు పడ్డాయి అక్కడక్కడ. సో అవన్నీ తెంపుకుందాము. దగ్గర ఇంకొక ఈ బుట్ట అయితే నిండిపోతుందండి. సో మనకి ఆల్రెడీ చీకటి పడుతుంది, లైటింగ్ లేదు, అందుకనే వీడియో క్లోజ్ చేస్తున్నానండి. సో వీడియో నచ్చితే మీ ఇష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.